ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 170 కిలోల గంజాయి సీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు. పుష్ప సినిమా తరహాలో తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి కోసం ప్రత్యేకంగా వ్యాన్ తయారు చేయించి తరలిస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసి 8 మందిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ 34 లక్షలుంటుందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఒడిశా నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న ముఠాని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోవడం జరిగింది. బొలోరో వెహికల్లో సపరేట్ క్యాబిన్ తయారు చేసి అక్రమ రవాణాకు పాల్పడడంతో పోలీసులు పెద్దంబర్పేట వద్ద ఈ బొలోరో వెహికల్ని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇదే బొలోరోలో సపరేట్ ఏదైతే పైన ఏది కనిపించకుండా లోపట ఒక మొత్తం ఏదైతే దీని బాడీ స్టేజ్ ఉంటుందో స్టేజ్కి సంబంధించి కింద ఒక లేయర్ ఏర్పాటు చేసి పైన వెల్డింగ్ మిషన్తో ఒక రేకు లాంటి పదార్థాన్ని పెట్టి ఇది క్లోజ్ చేసినట్టయితే పూర్తిగా ఇందులో ఏముంది అని కనబడకుండా ఎవరికి అనుమానం రాకుండా పూర్తిగా గంజాయి తరలిస్తున్నారు. అయితే పెద్దంబర్పేట దాకా వచ్చి వెళ్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా ముంబైలో గంజాయి ఎండు గంజాయిని తీసుకెళ్లి అక్కడ అమ్ముతున్నట్టు విచారణలో తేలింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక్కడ ఎక్సైజ్ సంబంధించిన ఎస్ఐ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా తీసుకెళ్తున్నారు, ఇదంతా కూడా ఎలా ప్లాన్ చేశారు? ఇది వాళ్ళు ఒడిశా నుండి మన ముంబై మహారాష్ట్రకి తరలిస్తున్నారండి. వీళ్ళు ఇక్కడ దీనికి ఒక సపరేట్ ఒక అర లాంటిది తయారు చేసుకొని బయటకి ఏం కనిపించకుండా దాంట్లో లోపల ప్యాకెట్లు అన్నిటినీ వీటిలో పెట్టేసి ఈ అరలలో పెట్టేసి తీసుకెళ్తున్నారు ట్రాన్స్పోర్టింగ్. ప్రతి ఒక్క చెక్ పోస్ట్ని అన్నిటిని దాటుకుంటూ వచ్చారు. కానీ మనకు పక్కా సమాచారం ఉండడంతో దీన్ని మనం ఛేదించడం జరిగింది. వీళ్ళు గతంలో గంజాయి కేసులో అరెస్ట్ కావడం జరిగిందా? ఇందులో ఎవరైనా ఇప్పుడు పట్టుబడిన 8 మందిలో ఒక్కరు గతంలో గంజాయి కేసులో పట్టుబడిన అతను ఉన్నాడు. అతని కన్విక్షన్ కూడా పడింది. 4 ఇయర్స్ జైల్లో కూడా ఉండి మొన్ననే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఈ పని చేయడం జరిగింది. ఆయన ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళు గంజాయి? ఇది మల్కాన్గిరి ఒడిశా నుండి మన యొక్క ముంబై మహారాష్ట్ర పూణే దిక్కు వెళ్తుంది. మొత్తం ఎన్ని కిలోలు పట్టుబడింది? ఎంత? 170 కేజీల గంజాయి పట్టుబడడం జరిగింది. ఎంత ఉంటుంది దాని మార్కెట్ వాల్యూ వచ్చేసి గంజాయి దిన్ను మన వెహికల్స్ 2 వెహికల్స్ కారు ముందరున్న కారు కూడా రెండింటికి కలిపి మొత్తం కలిపి ఒక 60 లక్షలు 70 లక్షలు ఉండొచ్చు. అయితే మొత్తం 2 వెహికల్స్లో ఈ గంజాయిని తరలిస్తున్నారు. దీనికి సపరేట్ దాదాపు 200-300 కిలోల గంజాయి పట్టే విధంగా లోపల ఇదంతా కూడా క్యాబిన్ తయారు చేయడం జరిగింది. మొత్తం వెహికల్ ఎంత భాగం ఉంటుందో దాంట్లో భాగానికి పూర్తిగా ఇదంతా వెల్డింగ్ మిషన్తోని పైన ఒక లేయర్ తయారు చేసి ఇందులో గదిల రూపంలో పెట్టేసి ఎవరికి పోలీసులకి అనుమానం రాకుండా ఈ గంజాయి ప్యాకెట్స్ అన్నిటిని కూడా ఇందులో పెట్టి తరలిస్తుండగా వీరందరూ కూడా వారు వస్తున్నారనే సమాచారంతో పెద్దంబర్పేట వద్ద అరెస్ట్ చేశారు. మొత్తం 175 కిలోల గంజాయిని ఈ బొలోరో వెహికల్ నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిత్యం దాడులు కొనసాగుతూనే ఉంటాయి. హైదరాబాద్లో గంజాయి అమ్మకాలు జరిపినా ఎవరైనా తెచ్చి ఇక్కడ సప్లై చేయాలనుకున్నా కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఆ పాత నేరస్తులపైన నిఘా ఉంటుంది. వారు ఎవరైనా ఇలాంటి గంజాయిని తరలించి అమ్మే ప్రయత్నం చేస్తే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇందులో ఒక వ్యక్తి గంజాయికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యి కేసు కూడా కన్విక్షన్ అయ్యి అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి గంజాయి అమ్మకాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. వీరందరి నిందితులను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కి తరలించడం జరిగింది. కెమెరామ్యాన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ, ఎక్సైజ్ ఆఫీస్ నుండి.